జై భారతమాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. సాధారణంగా పిల్లలు పుట్టినప్పుడు తల్లి తండ్రి చాలా సంతోషిస్తారు. కానీ మన తెలుగులో సుమతి శతకకారుడు ఒక మాట చెప్పాడు. ఏంటంటే, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి అని. అంటే పిల్లలు పుట్టంగానే పుత్రుడు పుట్టాడనే ఆనందం రాదు, మొత్తం ప్రజలందరూ కూడా పిల్లాడిని తలుచుకొని వాడిని మెచ్చుకుంటుంటే ఆనందం వస్తుంది అని. కానీ పిల్లలు ప్రయోజకులుగా అవ్వకపోవడం అనేది ఎవరి చేతిలో ఉంది అంటే, తల్లిదండ్రులు కొంతవరకు గారాబం చేస్తే అప్రయోజకులు అవుతారు, ఒక్కొక్కసారి పిల్లలకి సరిగ్గా చెప్పకపోతే కూడా అప్రయోజకులు అవుతారు. ఈ విషయంలో ఒక కథ చెప్తాను. చాలా చిన్నతనంలో నేను చదివిన కథ ఇది ఒక ఊళ్ళో సుబ్బడు అనేవాడు ఉన్నాడు. ఆ సుబ్బడు చాలా వంటలు చేసేవాడు, చాలా బాగా వంటలు చేసేవాడు. అతని భార్య సుబ్బమ్మ. ఈ సుబ్బడు సుబ్బమ్మ ఎవరింట్లో పండగైనా ఎవరింట్లో పెళ్ళైనా వీళ్ళిద్దరూ చక్కగా వంట చేసేవాళ్ళు. ఇతన్ని వంట సుబ్బడు అని అనేవాళ్ళు. ఊళ్ళో వాళ్ళందరూ కూడా సుబ్బడు రావాలి, ఎందుకు ఏదైనా పండగ చేసుకోవాలంటే మన సుబ్బడు ఉన్నాడు కదా, చేసేస్తాడు అని చాలా పేరు పడ్డాడు. కానీ ఈ సుబ్బడికి ప్రత్యేకం ఏంటంటే, సుబ్బడు చేసే పులుసు. ఆ పులుసు చాలా ప్రత్యేకమైన రుచితో ఉండేది. నీ చేతిలో ఏమన్నా అమృతం ఉందా చెప్పు, నువ్వు పులుసు గరిట కలపగానే ఆ పులుసుకి అంత రుచి వస్తుంది అని అందరూ అనేవాళ్ళు. సుబ్బడికి సుబ్బమ్మకి చాలా కాలం పిల్లలు లేరు. తర్వాత లేక ఓ కొడుకు పుట్టాడు. అసలే లేక పుట్టాడు. అందులో ఊళ్ళో అందరూ కూడా సుబ్బడికి ఏం కావాలంటే అది ఇస్తున్నారు. కొంచెం ఉన్న కుటుంబంలాగా వీళ్ళు భావించడం మొదలెట్టారు. అలాంటి సమయంలో ఉన్నట్టుండి సుబ్బడు చనిపోయాడు. ఈ పిల్లాడు నెమ్మదిగా పెరుగుతున్నాడు. సుబ్బడు చనిపోయాక నెమ్మదిగా అంతకు ముందరున్న ఆస్తికి తగ్గ హరించుకుపోవడం మొదలెట్టింది. ఈ సుబ్బమ్మ అందరికీ సహాయం చేస్తూ ఉండేది. అయ్యో పాపం, వంట సుబ్బడు పులుసు సుబ్బడు లేడు, కనీసం వాళ్ళకైనా సహాయం చేద్దామని ఊళ్ళో వాళ్ళందరూ చేస్తున్నారు. కుర్రాడు ఎలా తయారయ్యాడంటే, ఈ కుర్రాడు అసలు ఏ మాత్రం కూడా, వాడికి సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టుకుంటే ఈ సుబ్రహ్మణ్యం అసలు ఏ మాత్రం కూడా బాధ్యత అనేది లేకుండా పెరిగాడు. ఎందుకంటే ఒకటి లేక పెరగడం, అందులో తండ్రి కింద అతను శిక్షణ తీసుకునే అవకాశం లేకుండా పోయింది. తల్లికి అయ్యో ఉన్నది ఒక్కగానొక్క కొడుకు అని చెప్పేసి కొంచెం గారాభంగానే చూసింది. మొత్తానికి వాడు ఎందుకు పనికి రాకుండా పోయాడు. ప్రతి పూట తినడము, బయటికి వెళ్ళి స్నేహితులతో పిచ్చి ఆటలన్నీ ఆడుకోవడం, ఇంటికి రావడం. అలాగా ఇలా వీడు ఎందుకు పనికి రాకుండా పోతుంటే మొత్తం ఊళ్ళో వాళ్ళందరూ సుబ్బమ్మకు వచ్చి చెప్పడం మొదలెట్టారు. నువ్వు నీ పిల్లాడిని వంటలో పెట్టు, తండ్రి అలవాటు వస్తుంది, వాడు బాగుపడతాడు అని అంటే, ఈ సుబ్బమ్మ పాపం ఎన్ని చెప్పినా సరే వాడు వింటల్లా. ఒకరోజు ఇంటికి వచ్చి అమ్మ అన్నం పెట్టు అన్నాడు. అంటే సుబ్బమ్మ అంది, ఎక్కడి నుంచి తెచ్చిపెట్టను, మీ నాన్న ఉండగా మీ నాన్న తెచ్చేవాడు, ఇప్పుడు నువ్వున్నావు, నీకు 16 ఏళ్ళు వచ్చాయి, నీకు బుద్ధి జ్ఞానం లేకుండా తిరుగుతున్నావు, ఎక్కడి నుంచి తెస్తాను నేను ఆడదాన్ని అని అనేసరికి వాడికి పౌరుషం వచ్చి నువ్వు వెళ్ళి సంపాదించుకొని వస్తే నేను నీకు పెడతాను అన్నం అంటే, వాడు ఏం చేయాలో తెలియలే. సరే వెళ్ళి అక్కడ పక్కన ఏరు ఉంటే ఏరు దగ్గర కూర్చున్నాడు. ఆ ఏరు దగ్గర చక్కటి చిన్న గులకరాళ్ళు కనిపించాయి. పచ్చగా ఉన్న గులకరాళ్ళు కనిపిస్తే ఆ గులకరాళ్ళన్నీ ఏరి వాడు అనుకున్నాడు, ఈ గులకరాళ్ళు బాగున్నాయి కదా, వీటిని అమ్మితే ఎవరన్నా కొంటే కనుక డబ్బులు వస్తే ఇంటికి వెళ్ళి ఆకలిస్తుంది, అన్నం తిందామని అనుకున్నాడు. కానీ గులకరాళ్ళు ఎవరు కొంటారు అని అందుకని ఏం చేస్తాడంటే, వాటన్నిటిని శుభ్రంగా కడిగి ఓ సంచిలో వేసుకొని భుజాన్ని వేసుకొని పులుసురాళ్ళు అంటూ అమ్ముతూ వెళ్ళడం మొదలెట్టాడు. అంటే అసలు సుబ్బడి కొడుకు కదా వీడు, సుబ్రహ్మణ్యం సుబ్బడి కొడుకు, సుబ్బడు పులుసు సుబ్బడు అని పేరు, వీడు పులుసురాళ్ళని అమ్ముతున్నాడు ఏంటో అని చెప్పేసి అందరూ ఒరే రారా ఇలా రారా అని పిలిస్తే, ఇది పులుసురాళ్ళు, మా నాన్న నాకు చెప్పాడు, ఇది ఒక రాయిని వేస్తే చాలు పులుసులో మంచి సువాసనతో ఘుమఘుమలాడే పులుసు తయారవుతుంది అని చెప్పాడు. అని చెప్తే మొత్తం 10 మంది జనం కూడారు. నిజంగానా, ఇది నిజమేనా, ఇది అంటే అవును నిజమే, కావాలంటే ఇవాళ కొనుక్కొని రేపు పులుసు చేసుకోండి, మీరు చేసుకుని ఈ రాయిని పులుసులో వేస్తే చాలు, మీరు కొంచెం వేస్తే చాలు, అన్నీ ఎక్కువ ఎక్కర్లేదు, కొద్దిగా వేస్తే చాలు, పులుసు బ్రహ్మాండంగా తయారవుతుంది అని చెప్పాడు. వీడి మాటలకి వీడు నిజమే చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా, ఎందుకంటే ఇప్పటిదాకా అప్రయోజకుడు వాడు అని, సరే నువ్వే వచ్చి మా ఇంట్లో పులుసు చేసి చూపించు అన్నారు.
అని అంటే ఒకళ్ళ ఇంటికి వెళ్ళారు, మొత్తం మిగిలిన వాళ్ళందరూ కూడా వెళ్ళారు. వెళ్తే సరే అయితే నేను పులుసు చేస్తాను, నాకు కావాల్సిన పదార్థాలన్నీ పెట్టండి అన్నాడు. అంటే పెట్టారు. వాడికి పులుసు చేయడం ఎలా చేయాలో తెలుసు. పెట్టి అన్నీ కొంచెం కొంచెం చాలన్నారు కదా అని చెప్పేసి అన్నీ కొంచెం కొంచెం పెట్టారు. పెడితే మీరు అవతలకి వెళ్ళండి, నేను చేసేటప్పుడు ఎవరు ఉండకూడదు, మీరు కూడా పులుసురా వేసేటప్పుడు ఎవరు ఉండకూడదు అంటే అవతలకి వెళ్తే గబుక్కున వాళ్ళు ఇంత చింతపండు పెడితే ఆ చింతపండు దాంట్లో చింతపండు తీసుకొని, ఇంత ఉప్పు పెడితే ఇంత ఉప్పు తీసేసుకొని, ఇంత బెల్లం ముక్క పెడితే ఇంత బెల్లం ముక్క తీసుకొని కూర ముక్కలన్నీ వేసేసి మొత్తానికి పులుసు చేశాడు. వీడు వేసి ఒక అందరినీ రమ్మని పిలిచి ఓ రాయి అందులో వేసి చూడండి ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, అందరూ చేతులు పట్టండి అన్నాడు. అంటే అందరూ రుచి చూశారు. నిజంగానే వీడు అన్నీ వేశాడు. వీడికి పులుసు చేయడం ఎలాగా అన్నది తీరే తెలుసు. మొత్తం అన్నీ వేశాడు. పులుసు చాలా వాళ్ళ నాన్న చేసినట్టే చాలా బాగుంది పులుసు అని అనేసరికి ఇంకా సరే వెంటనే ఏంటంటే అందరూ నాకు ఒకటి కావాలి, నాకు 2 కావాలి, నాకు 3 కావాలి, నాకు 4 కావాలి అని చెప్పేసి, ఎందుకంటే వాడు ఏం చెప్పాడంటే ఈ రాయిని తీసేసి మళ్ళీ మీరు కడుక్కొని మళ్ళీ ఎప్పుడు పులుసు చేసుకుంటే అప్పుడు వేసుకోవచ్చు అన్నాడు. ఇంత రుచిగా పులుసుంది అని చెప్పేసి అందరూ 100 రాళ్ళని 100 రూపాయలు ఇచ్చేసుకొనేసాడు. వీడు ఇంకా ఇంటికి ఎగురుకుంటూ వచ్చాడు. అమ్మ నేను సంపాదించలేనన్నావు కదా, ఇదిగో చూడు ఒకళ్ళింట్లో 100 రూపాయలు సంపాదించాను అంటే ఏం చేసావురా? పులుసు రాళ్ళు అమ్మాను. పులుసు రాళ్ళు ఏంట్రా అంటే ఏటొడ్డున్న రాళ్ళు ఉన్నాయి, పసుపచ్చగా ఉన్న రాళ్ళు, ఆ రాళ్ళన్నీ తీసుకొచ్చి కడిగేసి ఇలా అమ్మేశాను, పులుసు రాళ్ళు అని అమాయకులు కొనుక్కున్నారు అని అంటే వాళ్ళమ్మంది ఇవాళ వాళ్ళు అమాయకులరా, రేపు ఆ రాయి వేసి వాళ్ళు పులుసు చేస్తారు, పులుసు ఏమాత్రం బాగుండదు, నువ్వన్నీ కొంచెం కొంచెం ఏమని చెప్పావు, ఏం చెప్తావు, వాళ్ళు రేపు నిన్ను కొట్టడానికి వస్తారు, పోలీసులకి చెప్తారు, రాజోద్యోగులు వస్తారు, ఏం చెప్తావు నువ్వు ఎలా తప్పించుకుంటావు, జైల్లో పడి ఏడుస్తావా అని అంటే ఒక్కసారి వాడు కంగారు పడి అమ్మ ఏం చేయమంటావు నన్ను ఇప్పుడు అంటే, నువ్వు నీ దగ్గర పులుసు చేయడం నీకు వచ్చన్న సంగతి తెలిసింది కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ 100 రూపాయలతో రేపు పులుసు చేసే 100 రూపాయల వస్తువులతో పులుసు చేసి క్యాన్లో పెట్టుకుని వెళ్ళు, నువ్వు ఎవరికైతే పులుసు రాళ్ళు అమ్మావో వాళ్ళందరికీ కూడా ఈ పులుసుని ఇచ్చేసి వచ్చి ఈ పులుసు రాళ్ళు నాకే పని చేస్తాయని మా నాన్న చెప్పారు అని చెప్పు అని అంటే వీడు ఏం చేయాలో తెలియలేదు. నిజంగానే భయం, కొంచెం దొంగలాగా వాడిని తీసుకెళ్ళిపోయి కొడతారేమో, రాజోద్యోగులు జైల్లో పెడతారేమో అని మర్నాడు పొద్దున వాళ్ళ అమ్మ సహాయం చేస్తే పులుసును చేసి 2 పెద్ద క్యాన్లు తీసుకొని మోసుకుని అందరిళ్ళకి ఒక ఎడ్ల బండి మాట్లాడుకుని దాని మీద పెట్టుకుని ఎవరెవరికైతే ఈ పులుసు రాళ్ళు అమ్మాడో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నాకే పని చేస్తాయి, మా నాన్న ఏదో తపస్సు చేసిన రాళ్ళు అవి నాకే పని చేస్తాయి, మీకు పని చేయవని మా నాన్న చెప్పారు, నన్ను క్షమించండి, నేను మీకు అనవసరంగా అమ్మాను, అందుకని ఇప్పుడు నేను మీరు నిన్న రూపాయి ఇచ్చారు కదా, నేను మీకు అందరికీ పులుసు తీసుకొచ్చి తయారు చేసి ఇస్తున్నాను అని చాలా అందులో వాళ్ళ అమ్మ సహాయం చేసింది కదా, రుచికరమైన పులుసు అందరికీ ఇచ్చాడు. అందరికీ ఇస్తే వాళ్ళు అయ్యో పిల్లాడు పులుసు చేసి మరీ తీసుకొచ్చాడు, మళ్ళీ వెనక్కి ఆలోచించాడు వాడు అని చెప్పేసి, ఒరే నీ పులుసు నువ్వు చేసావులే, నీ పులుసు ఊరికే తీసుకో ఇదిగో అని చెప్పేసి ప్రతి వాళ్ళు మళ్ళీ డబ్బులు ఇస్తే వాడు 100 రూపాయలు వస్తువులు వేసి పులుసు చేస్తే 200 రూపాయలు వచ్చింది. వాడు ఇంటికి వచ్చి అమ్మ ఇవాళ 200 రూపాయలు వచ్చింది అన్నాడు. ఒరే రోజుకు 100 రూపాయలు, రోజు పులుసు చేసి కనుక నువ్వు ఇలా అమ్మావంటే రోజుకు 100 రూపాయలు వస్తుంది కదా, అంటే నువ్వు ప్రయోజకుడు అయినట్టేరా, నువ్వు ఇలాగ నెమ్మదిగా నువ్వు చక్కగా సంపాదించుకోవడం మొదలెడితే నేను నీకు పెళ్లి చేస్తాను, నీ పెళ్ళం నీకు సహాయం చేస్తుంది, తర్వాత పిల్లలు పుడతారు, వాళ్ళని చదివించుకోవచ్చు, మనిషి అన్నాక మనిషి జీవితానికి ఏదో ఒక ప్రయోజనం ఉండాలిరా అని తల్లి చెప్పి, ఒరే నేను కష్టంగా మాట్లాడాను కానీ నాకు బాధ వస్తుందిరా, ఊళ్ళో వాళ్ళందరూ చెడిపోయాడు అంటుంటే అంటే అమ్మ నేను రేపటి నుంచి పులుసు అమ్ముతాను అని చెప్పాడు. అని చెప్తే వాళ్ళ అమ్మ అంది, మీ నాన్న అందరిళ్లలోనూ వెళ్ళి వంటలు చేసేవాడురా, నువ్వు కూడా అలాగైనా వెళ్ళొచ్చు, లేదా ఇంట్లో చేసి అందరికీ తీసుకెళ్ళి నేను సహాయం చేస్తాను, ఎవరింట్లోనూ చేయకుండా అంటే వాడు అందరిళ్ళకి వెళ్ళి నేను ఇంట్లో చేసేసి ఇస్తాను, మీకు మంచిగా ఇస్తాను, రుచిగా చేస్తాను, మీకు ఎవరెవరికి కావాలో చెప్పండి, మీరు నా దగ్గరకు వచ్చి తీసుకున్నా సరే, నేను మీ ఇంటికి వచ్చి ఇచ్చినా సరే అన్నాడు. అంటే ఊళ్ళో వాళ్ళందరూ చాలా సంతోషించి వాళ్ళ ఇళ్లలో ఏ పండగలైనా పేరెంటాలైనా వీడి దగ్గర నుంచి కూరలు, పప్పులు, పులుసులు కొనుక్కోవడం మొదలెట్టారు. సుబ్రహ్మణ్యం కొన్నాళ్ళకి పెళ్లి చేసింది వాళ్ళమ్మ, పిల్లలు పుట్టారు, ప్రయోజకుడు అయ్యాడు.
అందుకని పిల్లలు ప్రయోజకులు అవ్వాలి అంటే వాళ్ళు జీవితంలో స్థిరపడాలి. జీవితంలో స్థిరపడడానికి చిన్నతనం నుంచి వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి. ఒకవేళ శిక్షణ చిన్నతనంలో రాకపోయినా సుబ్రహ్మణ్యంలాగా ఒక వయస్సు వచ్చేసరికి, వాళ్ళకి అర్థం చేసుకునే వయస్సు వచ్చేసరికి వాళ్ళకి జీవితం అంటే ఏంటో చెప్పాలి. ఎవరి తిండి వాళ్ళు సంపాదించుకునే శక్తి వాళ్ళకి రావాలి. అది పిల్లలను కన్నా తల్లిదండ్రులు, అలాగే పిల్లలు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. జై భారతమాత, జై హింద్.